నమస్కారం. శాస్త్రం మర్మం కార్యక్రమానికి స్వాగతం. అమావాస్య విశిష్టత ఏమిటి? ఆ విశిష్టత గురించి మనందరికీ కూడా తెలియచేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆర్ష విద్యా తపస్వి, శ్రీ శృంగేరి మహాసంస్థాన ఉభయ తెలుగు రాష్ట్రాల సంచాలకులు అయినటువంటి బ్రహ్మశ్రీ పసర్లపాటి శ్రీనివాస బంగారయ్య శర్మ గారు. నమస్కారం అండి. నమస్కారం అమ్మ. అమావాస్యకు కూడా చాలా విశిష్టత అనేది ఉంది. ఎలా ఉంటుంది, శాస్త్రాలలో ఏం చెప్పారు, ఆ అమావాస్యకి సంబంధించి మరి ఆ చేసుకునే విధానాలలో ఉన్నటువంటి మర్మం ఏంటి, ఇవన్నీ కూడా తెలియజేస్తారు. ఈ అమావాస్యని గదాధర పద్ధతిలో బకుల అమావాస్యగా చెప్తారు. ఇది తిథితత్వము. దీన్ని అర్ధోదయ అమావాస్య అని కూడా పిలుస్తారు. అట్లాగే దీనికి ఒక అద్భుతమైనటువంటి శ్లోకం ఉంది. మహోదయనామా లభ్య యోగ పుణ్యకాల అమావాస్య సోమవార వ్రతమత పద్మయోగ పుణ్యకాల. ఇక్కడ ఒకవేళ కనుక రవి శ్రవణ్య అతీపాతం కనుక జరిగితే ఇది మహోదయ యోగము అని కూడా చెప్తారు. అయితే ఆ రోజు శ్రవణ నక్షత్రము అనేటటువంటిది ఇందులోకి రావటము అనేది చాలా విశేషంగా జరిగింది. శ్రవణ నక్షత్రముతో కూడినటువంటి అమావాస్య ఇది చాలా ప్రత్యేకమైనటువంటి అమావాస్యగా మనకి పెద్దలు పేర్కొంటూ ఉన్నారు. ఈ అమావాస్య రోజు స్నానాలు కానీ ఇతరత్రమైనటువంటివి కానీ ఎవరైనా ఆచరించారు అంటే దానివల్ల చాలా విశేషమైనటువంటి ప్రయోజనం ఉంటుందని, ఆ అమావాస్యకి చాలా విశేషమైనటువంటి గొప్పతనం ఉంది అని మనకి పెద్దలందరూ కూడా చెప్పారు. అయితే గోదావరి జిల్లా ఈ అమావాస్య రోజు పితృతర్పణాలు చేస్తే పితృదేవతలందరూ కూడా వాళ్ళ 21 తరాలు ఖచ్చితంగా తరించి తీరుతాయి, నరకలోక యాతనల నుంచి బయటపడతాయి అని చాలా విశేషంగా కూడా చెప్పారు. ఈరోజు సముద్ర స్నానం చేసి ఎవరైనా లేదా నదీ స్నానం చేసి తర్పణాలని గనక వదిలిపెడితే ఆ తర్పణాలు పితృతర్పణాలు 21 తరాలని తరింపజేస్తాయి. ఇక చొల్లంగి అమావాస్య అంటారు దీన్ని. గోదావరి ప్రాంతంలో చొల్లంగి అమావాస్య అని దీన్ని పిలవడానికి చొల్లంగి అనేటటువంటి ఒక గ్రామం ఉంది తూర్పు గోదావరి జిల్లా కాకినాడకి దక్షిణంగా. యానాం రోడ్డు నుంచి 3 మైళ్ళ దూరం కనుక మనం వెళ్తే అక్కడ చక్కగా పేర్లు రకరకాల బ్రహ్మాండంగా ఉంటాయి. చొల్లంగి, కోరంగి, తొమ్మంగి, తొండంగి, అండ్రంగి, ఇట్లా అనేకమైనటువంటి గ్రామాల పేర్లు ఉన్నాయి. ఇది సముద్ర తీర గ్రామము. గోదావరి యొక్క 7 పాయల్లో ఒకటైనటువంటి తుల్యభాగ అనేది ఇక్కడే సాగరంలో కలుస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ స్నానం చేస్తే నదిలో సముద్రంలో రెండిట్లో స్నానం చేస్తే ఏ పుణ్యం వస్తుందో ఏకకాలంలో నది అలాగే సముద్రము రెండిటి స్నానం పుణ్యం కూడా వస్తుంది అని, ఇది విశేష ఫలప్రదమవుతుంది అని చాలా ప్రత్యేకంగా చెప్పారు. చొల్లంగిలో ఆంజనేయ స్వామికి ఒక గుడి కూడా ఉంది, చాలా విశేషమైనటువంటిది. ఇక సప్తసాగర యాత్ర అని చేస్తారు. గౌతమీ నదిని తపస్సు చేసి పరమేశ్వరుడి యొక్క పాయలోంచి తీసుకొని వచ్చిన తర్వాత ఆ పాయ అక్కడ మొదలైనటువంటి పాయ ప్రవాహం అవుతూ ఈ ప్రాంతానికి వచ్చేటప్పటికి సప్త ఋషులు దీన్ని పంచుకున్నారు. గౌతముడి పాయ గౌతముడికి ఉంది. ఆయన దగ్గర నుంచి మిగతా అయినటువంటి తుల్యుడు, ఆత్రేయుడు, భరద్వాజుడు, కౌశికుడు, జమదగ్ని, అలాగే వశిష్ఠుడు, వీళ్ళందరూ కూడా ఒక్కొక్క పాయని తీసుకొని ఈ 7 అంటారు. దీన్నే సప్తసాగర యాత్ర అంటారు. సప్తసాగరాలుగా వీటిని చాలా గొప్పగా చెప్తూ ఉంటారు. అయితే తుల్యుడు అనేటటువంటి వాడు తీసుకొని వెళ్ళినటువంటి శాఖని చొల్లంగి అంటారు. ఆ ప్రదేశంలో ఆత్రేయ శాఖ అలాగే మన మసకపల్లి అనే ప్రాంతంలో ఉంటుంది. భరద్వాజ తీర్థ మొండి దగ్గర ఉంటుంది. కౌశిక అనేటటువంటి తీర్థము సామంత్రకము అనేటటువంటి సామంత్రకర్రు అంటారు, ఆ శివార్ల దగ్గర ఉంటుంది. రామేశ్వరం దగ్గర, జమదగ్ని కుండలేశ్వరం దగ్గర, వశిష్ఠ అంతర్వేది దగ్గర సముద్రంలోకి చేరుతూ ఉంటాయి. ఈ 7 సాగర సంగమాలకి ఉభయ గోదావరి జిల్లా వాళ్ళందరూ కూడా చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యతనిస్తారు. అట్లాగే ఈ 7 పాయల్లో మీరు వరుసగా ఎక్కడ స్నానం చేసినా విశేషం, కానీ అన్నిటికంటే కూడా ఈ ప్రత్యేకమైనటువంటి తుల్యభాగా ప్రదేశంలో చేస్తే చాలా విశేషం ఉంటారు. ఏమిటండి తుల్యభాగా ప్రదేశం ప్రత్యేకత అని అడగచ్చు. తుల్యభాగా ప్రదేశానికి ఒక గొప్పతనం ఏమిటి అంటే, తుల్యభాగుడు అనేటటువంటి వాడు దైత్యుడైనప్పటికీ దైత్యమునులు, దేవమునులు అందరూ తపస్సు చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఈయన మధ్యవర్తిగా ఉంటూ దైత్యమునుల్ని, దేవమునుల్ని అందరినీ సమానంగా చూస్తూ ఉండేవారు. ఒక అమావాస్యప్పుడు
చాలా విశేషంగా వచ్చి ఈ సప్తసాగరాలకు సంబంధించినటువంటి ఈ మొత్తం 7 ఋషుల యొక్క నీళ్లు దైత్యుల మొత్తం వాటికలు ఏవైతే వాళ్ళ తపోస్థలాలు ఉన్నాయో వాటన్నిటిని ముంచేశారట. వాళ్ళకి కోపం వచ్చి మీ పాయ చాలా చిన్నదిగా పోవుగాక అని శపించారు. అనేటప్పటికీ అవి చిన్నగా అయినాయి. వాళ్ళు కూడా ఈ దైత్యుల్ని శపించబోతే పుణ్యతీర్థాలకి శాపం ఏంటయ్యా అని ఈ ఇద్దరిని ఈ తుల్యుడు అనేటటువంటి ఆయన సమర్థం చేసి అప్పుడు ఈ శాపం ఏమీ రాకుండా జనాల యొక్క పాపాలు పోవడానికి అని చెప్పి విశేషమైనటువంటి ఫలాలు కలిగేట్టుగా అనుగ్రహించాడు. అందుకనే ఇక్కడ మాఘమాసంలో మాఘపర్మాలు ఆకామావయ ఆషాఢము, కార్తీకము, మాఘము అలాగే వైశాఖముల్లో స్నానం చేస్తే చాలా విశేషం. సంక్రమణాలు జరిగేటప్పుడు కూడా ఇక్కడ స్నానం చేస్తే చాలా విశేషం. మాఘ ఆదివారాలు ఇక్కడ స్నానం చేస్తే చాలా విశేషం. మాఘ సప్తమి ఇక్కడ స్నానం చేస్తే, ప్రతి పర్వము పండగలో ఇక్కడ స్నానం చేస్తే చాలా విశేషం అంటారు. అలాగే సూర్యగ్రహణాలు వచ్చినప్పుడు అక్కడ స్నానం చేసి తర్పణాలు వదిలిపెడితే చాలా విశేషం అని చెప్తారు. వీటన్నిటికీ ఒక ఎత్తు అయితే చొల్లంగి అమావాస్య అని దీన్ని పిలుస్తారు అని చెప్పాం కదా. ఈ చొల్లంగి అమావాస్య రోజు ఒక్కరోజు గనక వెళ్ళి ఇందులో స్నానం చేస్తే మిమ్మల్ని మీరు తరింపజేసుకొని అనేక జన్మల పాపాలని పోగొట్టుకోవడమే కాకుండా 21 తరాలకు చెందిన మీ పితృదేవతలందరూ కూడా తరిస్తారు అని సప్త ఋషులచే చెప్పబడ్డటువంటి వాక్యం. అంత గొప్ప విశేషం, గొప్పది. అందుకనే ఈ సప్తసాగరము అనేటటువంటి యాత్రగా చేసి ప్రతి వాళ్ళు గోదావరి జిల్లాలో అక్కడికి వెళ్ళి ఈ నదుల్లో వీటిల్లో స్నానం చేస్తారు. ఈ చొల్లంగి అమావాస్య చొల్లంగి ప్రాంతంలో ఉన్నటువంటి ఈ తుల్య భాగమైనటువంటి ఆ గోదావరి సముద్రంలో కలిసే ప్రదేశంలో స్నానం చేస్తే ఒకటేసారి సముద్రము నది రెండిట్లో స్నానం చేసిన పుణ్యఫలం వస్తుంది. కాబట్టి ఈ అమావాస్యే ఆ స్నానానికి అన్నిటికంటే విశేషమైనటువంటిది. స్నానం ఒక్కటేనండి, ఇంకా వేరే పూజలు కానీ ఎట్లా? అక్కడ స్నానము, దానము, జపాలు, తర్పణాలు ఏవి వైదికంగా మంచిది అని పెద్దవాళ్ళు చెప్పారో అవన్నీ చేస్తూ అక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామికి ప్రత్యేకంగా పూజ చేసుకుంటే చాలా విశేషం. నిజంగా అండి, అమావాస్య అనగానే చాలా మంది భయపడుతూ ఉంటారు. అమావాస్య అనగానే వేరే వేరే కార్యక్రమాల గురించి ఆలోచనలు చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ అమావాస్య కూడా మంచి చేసుకోవడానికి అవకాశం ఉంది. పితృదేవతలకు కావచ్చు, పూజలు కావచ్చు, సముద్ర స్నానాలు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు. విన్నారు కదండి, మాఘమాసంలో వచ్చేటువంటి అమావాస్యకు ఎంతటి ప్రాధాన్యత ఉందో, ఆ రోజు ఏం చేయవచ్చు, ఎక్కడ చేయవచ్చు, ఎలాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా స్పష్టంగా అందరికీ అర్థమయ్యేలా తెలియజేశారు కదా శ్రీనివాస బంగారయ్య శర్మ గారు. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తూ మరలా శాస్త్రం మర్మం కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం.